హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీ ఫ్యాషన్స్. ఈ వీడియోలో వచ్చేసి పాప కోసం నేను ఒక డ్రెస్ని డిజైన్ చేయబోతున్నాను. ఒక 10 ఇయర్స్ ఉంటాయండి పాపకి. అండ్ నేను వచ్చేసి ఏం చేశానంటే ఫస్ట్ మెజర్మెంట్స్తోని పేపర్ కటింగ్ పెట్టేసుకున్నాను అనమాట. మనకి ఈజీ అవుతుందనేసి క్లాత్ మనకి ఎక్కువ పట్టకుండా లైనింగ్ క్లాత్ ఎక్కువ బర్డెన్ పడకుండా మనకి ప్రతి పీస్ని ఈజీగా యూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నా ఉద్దేశంలో మాత్రం ఇలా పేపర్ కటింగ్ తీసుకుంటే మంచిది, ఈజీ అవుతుంది. పేపర్ మీద మనము క్లాత్ మీద మనం మెజర్ గీసే బదులు పేపర్ మీద అయితే కదలకుండా మెదలకుండా ఉంటుంది. ప్రత్యేకంగా నేను పేపర్ మీద ఎందుకు తీసుకున్నానంటే క్లాత్లో మనము ఏ పీస్ ఎక్కడ వాడాలనే ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఈ రెండు క్రేప్ అండ్ ఇది వచ్చేసి సాటిన్ టైప్ క్లాత్ అనమాట. మనకి ఇవన్నీ జారుతూ ఉంటాయి. సో పేపర్ మెజర్మెంట్ తీసుకుంటే నాకు ఈజీ అవుతుంది. నాకు ఇదే అలవాటు యాక్చువల్గా. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైనది, ఈ ఫ్యాబ్రిక్ నా దగ్గరే తీసుకున్నారండి కస్టమరు. నేను లైవ్ చేశానన్నమాట నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తోని. ఎవరైనా చూడకపోతే చూసేయండి నా దగ్గర ఏమేమి ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేసి మీకు తెలుస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ మీటర్ నేను 80 రూపాయలకి మాత్రమే ఇవ్వడం జరిగింది. వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇచ్చానమాట. సో తను అట్లీస్ట్ 12 మీటర్స్ తీసుకున్నారు. అట్లీస్ట్ 12 మీటర్సే తీసేసుకున్నారు. ఇది వచ్చేసి మదర్ అండ్ డాటర్ కాంబో టైప్ అనమాట డిజైన్. మదర్ ఏమో తనకి శారీ లాగా తీసుకున్నారు. శారీ కోసం తను 6 మీటర్స్ తీసుకున్నారు. మంచిగా కుచ్చులు పెట్టుకోవచ్చు, పళ్ళు లాంగ్ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో 6 మీటర్స్ తీసేసుకున్నారు. అండ్ డ్రెస్ కోసం వచ్చేసి కూడా 6 ఇచ్చేసారు. కింద మంచిగా పెద్దగా వెడల్పు రావాలి అన్న ఉద్దేశంతో తను ఇచ్చేసారనమాట. చక్కగా మనము ఎక్కడ డిజైన్లో కాంప్రమైజ్ కాకుండా శుభ్రంగా వాడేసుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్. తను క్లాత్ వెరీ రీజనబుల్ వచ్చేటప్పటికి తను అసలు కాంప్రమైజ్ కాలేదు. సూపర్గా ఇచ్చేసారు, ఫ్యాబ్రిక్ తీసేసుకున్నారు. తర్వాత డిజైనింగ్ విషయం మాత్రం నాకే వదిలేశారనమాట. వాళ్ళకి నేను ఇంతకుముందు కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి శారీకి బ్లౌజ్ కావాలి కదా, బ్లౌజ్ కూడా నా దగ్గర తీసుకున్నారు. సేమ్ ఫ్యాబ్రిక్లో నా దగ్గర పింక్ కలర్ క్లాత్ ఉండేదండి. ఇది వచ్చేసి పిస్తా గ్రీను. పింక్ కలర్కి పిస్తా గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి. రియల్గా సూపర్బ్ ఉంది అసలు. పింక్ కలర్ క్లాత్ తోటి నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను మదర్కి. పాపకి చున్నీలాగా స్టిచ్చింగ్ చేయడం జరిగింది. 1.5 మీటర్లో పాపకి అయిపోయింది, 1.5 మీటర్లో మదర్కి అయిపోయింది అనమాట. ఓకేనా. మీరు లాస్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది శారీ అండ్ పాప డ్రెస్ అనేది. మంచిగా పిక్స్ ఇచ్చాను, వీడియో ఇచ్చానమాట. చూసేయండి లాస్ట్ వరకు వీడియోని. అండ్ నేను పేపర్ యూస్ చేసి ఎంత సులభంగా క్లాత్లని కట్ చేసుకుంటున్నానో చూడండి. క్లాత్లను సర్దడం కంటే పేపర్ కటింగ్ పెట్టేసుకొని టకటక చేసేసుకోవచ్చు. మనకు ఒక ఐడియా ఉంటుంది, ఈజీ టు మెయింటైన్ అవుతుంది. నా ఉద్దేశంలో పేపర్ కటింగ్ పెట్టేసుకోండి బెటర్. ఒకవేళ 4 డ్రెస్సెస్ 5 డ్రెస్సెస్ ఉన్నాయనుకోండి, పేపర్ కటింగ్ ఉంటే టైం కూడా సేవ్ అవుతుంది నా ఉద్దేశంలో. ఒక్కసారే లైనింగ్స్ అన్నీ కట్ చేసుకోవడానికి సేమ్ డిజైన్స్ ఉండవు అన్ని డ్రెస్సెస్కి. బేస్ ఉన్నదనుకోండి వాళ్ళ మెజర్మెంట్స్తోని మనకి వర్క్ అనేది ఈజీ అవుతుందన్నమాట. నాకు ఇదే కంఫర్ట్గా ఉంటుంది. ఏదో నేను ఈ విధంగా నేను చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. చిన్న టిప్ అనుకోండి, ఇంకేమైనా అనుకోకండి. ఓకేనా. అండ్ ఈ డ్రెస్లో ముఖ్యంగా వచ్చేసి హ్యాండ్స్కి 3/4 హ్యాండ్ అండి, ఫుల్ కాదు అది. మళ్ళీ సెమీ పఫ్ వస్తుంది కదా షోల్డర్ మీద పఫ్, అలా అనమాట డిజైన్ పెట్టాను నేను. ఇది ఇండ్రో వెస్టర్న్ స్టైల్ లుక్ ఉంటుంది. మనకి ఇండియన్ స్టైల్ హ్యాండ్స్ టచ్ ఉంటుంది. మళ్ళీ డ్రెస్సు నేను స్టిచ్ చేసాక తెలుస్తుంది కొంచెం వెస్ట్రన్ లుక్ ఉంటుంది. బట్ ఫైనలీ అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది. దివాళీకి వేసుకొని వాళ్ళు రీల్స్ కూడా చేశారు. వాళ్ళకి ఒక ఛానల్ ఉందన్నమాట. సో నేను చూసా, ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యా. మదర్ అండ్ డాటర్ సేమ్ అవుట్ఫిట్లు వేసుకొని అసలు సరదాగా టపాసులు కాలుస్తుంటే నాకే ఆనందంగా అనిపించింది. నేను పిక్స్ అడగాలే మర్చిపోయినా, బట్ వీడియో అనేది ఎడిటింగ్ అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. నేను వచ్చేసి అంచుకి హ్యాండ్స్కి అంచు వేస్తున్నాను ఫ్యాబ్రిక్ది. అండ్ బాడీకి వచ్చేసి ఆ లైన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ వేస్తున్నానండి. బ్యాక్ వచ్చేసి ప్లెయిన్గానే కుట్టేస్తాను. ఫ్రంట్ వచ్చేసి చిన్న కుచ్చుల్లాగా పెడుతున్నాను, హాఫ్ కుచ్చుల్లాగా. మీకు అది ఎలా చెప్పాలంటే నేను స్టిచ్ చేసాక చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం నేను ఫ్రంట్ పార్ట్ కోసం యూజ్ చేయదలుచుకున్నాను. దీన్ని నేను కట్ చేయట్లేదు, ఎక్కువ కట్ చేయదలుచుకోలేదు యాక్చువల్లీ. నేను ఏం చేస్తానంటే ఫ్యాబ్రిక్ మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి డిజైన్ ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటాయి నా ఉద్దేశంలో. సో నేను అది సరిపోతుందా లేదా, ఎక్కడ ఏది వాడాలి అని చూసుకొని అంతా చేసేసాను. ఇక స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట.
ఫస్ట్ హ్యాండ్స్‌ని కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్‌కొచ్చేసి నేను క్రేప్ వేయలేదు. ఓన్లీ సాటిన్‌తోనే వదిలేసాను. చిన్న పిల్లలకి మళ్ళీ బాడీకి 3 లైనింగ్స్, హ్యాండ్స్‌కి 3 లైనింగ్స్ అంటే దే డోంట్ క్యారీ అనమాట. సో, అలా నేనిక్కడ 3 లేయర్స్ పెట్టాను చూసారా? ఒక్కసారికే అయిపోయింది 3 లేయర్స్. చాలామంది ఇబ్బంది పడతారు గానీ వెరీ ఈజీ 3 లేయర్స్‌ని స్టిచ్ చేయడం కూడా. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కుచ్చులు పెట్టాను చూసారా? ఈ విధంగా పెట్టేసాను. మనకి నెట్ క్లాత్ కాబట్టి కుచ్చులకి చాలా పడుతుంది క్లాత్ కామన్‌గా. చాలా తిక్కుగా ఉంటేనే ఆ లుక్ అనేది వస్తది. పలుచగా ఉంటే కొన్నిటికి బావుంటది. కొన్నిటికి బాగుండదు. ఇదే క్లాత్‌లో నేను పింక్ కలర్ క్లాత్ తోటి ఒక పాపకి డ్రెస్ డిజైన్ చేశాను. దీనికంటే ముందు వీడియో ఉంటుందనమాట. చూసేయండి అది గూడా ఎవరైనా చూడకపోతే. ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఇది ఇంకా సూపర్బ్‌గా ఉంటుంది. ఆ డ్రెస్ కూడా బావుంటుందనుకోండి. ఇది హెవీ డిజైన్ అనుకో. అలా హెవీ డిజైన్. మనకి జాయింటింగ్స్ ఆల్సో కంప్లీట్ అయిపోయినాయి. ఇక హుక్స్‌లు నేను జిప్ పెట్టడానికి ఇష్టపడను. బ్యాక్ ఖచ్చితంగా హుక్స్‌లకే నేను లైక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే జిప్పు ఫెయిల్ అవుతూ ఉంటుంది. కష్టం అనిపిస్తది నాకైతే. స్టిచ్చింగ్ కష్టం గాదు. పిల్లలకి నాకైతే హుక్సేసే పెడతానండి. నాకిక తెలియదు. ఇంకా దీనికే మనము పనెక్కువ. జిప్ పెట్టేస్తే అయిపోతది. దీనికి మనం హుక్స్‌లు, కాజాలు అన్నీ కుట్టాలి. ఒక క్లాత్ ఉండాలి. అలాగా. ఫైనల్లీ డ్రెస్ చూసేసారా ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే బావుంది అని కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను వీడియో లెంత్ కావద్దనేసి టకటక ఫాస్ట్ ఫార్వర్డ్‌లో సమ్ కట్స్ పెట్టేసి ఎడిట్ చేసేసి వీడియో తీస్తూ ఉంటాను. మనం డ్రెసెస్‌కి ఖచ్చితంగా నేను బొందులు పెడతానండి. చిన్న పిల్లలకు కొంచెం నడుము దగ్గర లూజ్ పెడతా కాబట్టి బొందులనేవి ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. ఇదొచ్చేసి మదర్‌కి కుట్టిన శారీ అండి. మంచిగా ఫాల్ ఏసేసి శారీ మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. బ్లౌజు ప్రిన్సెస్ కట్ పెట్టేసానండి. థ్రెడ్స్‌కి మంచిగా డోరీస్ కూడా పెట్టాను. మీకు వీడియోలో చూపించానో లేదో కుదరలేదు. నాకైతే డైరెక్ట్‌గా మీకు ఎలా ఉందో తెలీదు గానీ, డైరెక్ట్‌గా చూస్తే అసలు సూపర్బ్ నచ్చింది. క్లాత్ అసలు కేక్ ఉండే అండి. అసలు అందరూ ఇదైతే నా దగ్గర అయిపోవచ్చింది స్టాకు. పింక్‌లో అయితే ఇంకా 2 మీటర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.